ఇంకా పెరుగుతాయి, జాగ్రత్త వహించాలి. ఆస్తి తగాదాల విషయంలో కావచ్చు, స్థిరాస్తి అమ్మే విషయంలో కావచ్చు, డబ్బు సర్దుబాటు విషయంలో కావచ్చు, మాట పెరిగి తగాదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానపరమైన విషయాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి క్యాంపస్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అన్నీ చక్కగా ఉన్నాయి. వారికి సంతానానికి వివాహం చేద్దాం అనుకుంటారు. సరైన సమయం చూసి సంబంధాలు ప్రారంభించండి. ఏదైనా జాతక పరిశీలనకు ఉంటే చూపించండి. ఎవరికైనా ఏదైనా చిన్న దోషాలు ఉంటే పరిహారాలు చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో స్థాయికి మించి మీ పరపతి పెరుగుతుంది. అందరూ మెచ్చుకోగలుగుతారు. ఎవరు ఎన్ని మెచ్చుకున్నా ఏదో చిన్న వెలితి అనేది ఏర్పడుతుంది. అదే మన బంధువుల్లో కూడా మెచ్చుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకుంటారు. వాళ్ళని పక్కన పెట్టి మీ వృత్తి కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్వర్తించండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా కూడా ఈ వారం సానుకూలంగా ఉంది. వ్యాపారపరంగా కూడా ఈ వారం మంచి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నకి చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినిమా కళా రంగాల వారికి, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్ ఈ రంగాల వారికి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం లోను అప్లై చేశారో ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోమని తల్లిదండ్రులు చెప్పినా, లేదు ఇక్కడే ఉండి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను, దూరంగా వెళ్ళను అని చెప్పడం జరుగుతుంది. ఇది అందరూ కాదండి, కొంతమంది చెప్తారు. ఇది చాలా అరుదు కూడా. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోయే విధంగా ఈ వారం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటే అంత అనుకూలంగా లేదు ప్రస్తుత పరిస్థితుల్లో, కొంతకాలం ఆగి చేయడం మంచిది. అలాగే అష్టమంలో గురువు, ఆరోగ్యపరంగా, ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దశమంలో కుజకేతువులు ఉన్నారు. వృత్తిలో కుజకేతువులు, కుజుడు అగ్నితత్వ రాశి, ఫైర్ అన్నమాట. కోపం కావచ్చు, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఎవరైనా మాట అంటే పడకపోవడం, రోషంగా ఉద్యోగం మానేయడం ఇటువంటి చేస్తుంటారు. ఇటువంటి సమయంలోనే సామరస్యం పాటించడం అనేది మంచిది. ఎవరు ఎలా అన్నా ఏమనుకున్నా సరే మనకెందుకు, మనం ఉద్యోగంలో స్థిరంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి అన్న భావంతో వెళ్ళండి. ఒకరి గురించి మనకు సంబంధం లేదు. మనం బాగున్నామా మన ఫ్యామిలీ కోసం అన్న భావంతో వెళ్ళాలి. ఎవరి కోసమో ఎవరు ఏదన్నారని చెప్పేసి ఉద్యోగం మానేయడం, లేదా కోపం వచ్చి రిజైన్ చేయడం అటువంటి పనులు చేయొద్దు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. మంచి కలుసుబాటుతనం ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కుదిరితే గురు చరిత్ర చదవండి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.